రాగి జావ ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కూడా అసలు తాగాలంటే బద్ధకం అనమాట. అయినా కూడా కంపల్సరీ మనం ట్యాబ్లెట్లు ఎట్లా వేసుకుంటామో అలానే అనుకుని మనకి బాడీకి మంచిదైంది అయితే ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట అండి. నేనైతే ఇంకో రాగి జావ కోసం వాటర్ పెట్టిన, అందులో సాల్ట్ ఎంత అంటే చాలా కొంచెం ఇంతనే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. బీపీ ఉన్న వాళ్ళైతే ఇంకా అసలు వేసుకోకపోయినా పర్లేదు. కాకపోతే ఏంటంటే నాలుకకి రుచి ఉండదు కాబట్టి జస్ట్ వేసామా వేయలేదా అన్నట్టు వేసుకోవాలన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఒక 1 స్పూన్ మాత్రమే, ఈ స్పూన్తో ఒక్క స్పూన్ మాత్రమే పిండి వేసిన అనమాట అండి. కొంచెం వాటర్ వేసుకొని కలిపేసిన. ఇంకా మనం ఇంకా దీన్ని నైట్ కలిపి ఫ్రిడ్జ్లో కాకపోయినా బయటైనా పెట్టుకొని నైట్ కలిపి వేసుకుంటే ఇంకా మంచిదంట. కానీ ఇంకా నేను ఇప్పుడే కలిపేసిన అనమాట, గుర్తుండట్లేదు నైట్ కలుపుదామంటే. ఇదిగోండి ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఈ కలుపుకున్న పిండి వేసేసినామంటే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది ఇది. ఆ 5 మినిట్స్లో రెడీ చేసి తాగడానికి కూడా మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. నేనైతే చేస్తూనే ఉంటాను. కాకపోతే ఇంకా అప్పుడప్పుడు ఏదో చేసేస్తాను ఇంక అట్లా. చాలామంది ఏంటంటే చేసుకోవచ్చులే, అన్ని పనులు చేస్తాం ఇంట్లో, కానీ మన పని అనేసరికి మనకు ఆడవాళ్ళకి ఏమవుతుందంటే చేసుకోవచ్చులే అనిపిస్తుంది. కానీ అట్లా అనుకోకుండా కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకొని తాగితే మంచిదన్నమాట. ఇది రాగి జావ రెడీ అయిపోయింది. ఇవన్నీ ఇలా చిక్కబడింది కదా. ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేసుకొని మజ్జిగ కొద్దిగా వేసుకొని తాగేస్తే కొంచెం ఇది చల్లారినాక వేసుకోవాలి. మనం వేడి వేడి దాంట్లో పెరుగు వేయద్దు అనమాట. రాగి జావ రెడీ అయిపోయింది. ఇది కొంచెం పెరుగు వేసుకొని వీలైతే నిమ్మకాయ కూడా కొంచెం పిండుకొని తాగేస్తే మంచిగా ఉంటుంది. కాకపోతే వేడి వేడి దాంట్లో పెరుగు వేయొద్దు, కొంచెం చల్లైన తర్వాత వేసుకోవాలి.